హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 24th అండ్ 25th ఫిబ్రవరి 2024లో జరిగిన షిఫ్ట్ 1, 2, 3, 4లలో వచ్చిన రీజనింగ్ సెక్షన్లోని అన్ని మోడల్స్ను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డిస్కస్ చేయబోతున్నాను. కావున ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్న అందరు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ మీన్స్ యాడ్, బి మీన్స్ మల్టిప్లై, సి మీన్స్ సబ్ట్రాక్ట్ అండ్ డి మీన్స్ డివిజన్, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే ఏ ఎక్కడ ఉందో అక్కడ మనం అడిషన్ పెడదాం. ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది, రైట్. బి ప్లేస్లో మల్టిప్లై అని అన్నాడు. బి ప్లేస్లో మల్టిప్లై అంటే ఇక్కడ మల్టిప్లై. సి సబ్ట్రాక్షన్, సి ఈజ్ రీప్లేస్డ్ బై సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి సి ప్లేస్లో మైనస్ పెడదాం. నెక్స్ట్ డి మీన్స్ డివిజన్ అని అన్నాడు. ఎక్కడ డి ఉందో అక్కడ డివిజన్ పెడదాం. బి దగ్గర ఏమని అన్నాడు, మల్టిప్లికేషన్ అని అన్నాడు. వీటిని నంబర్స్ని మాత్రం అలానే ఉంచు అని అన్నాడు కాబట్టి నంబర్స్ని నేను అలానే ఉంచుతాను. మీకు ఆపరేషన్స్ మనం ఫస్ట్ చూస్తే బోర్డ్ మాస్ అని తెలుసు. ఈ బ్రాకెట్ ఆఫ్, బ్రాకెట్ ఒకటి ఉంది ఇక్కడ, ఆఫ్ లేదు. తర్వాత డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్ అని మీకు తెలుసు. ఇందులో మీకు బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్స్ మనకు 4 into 3 అనేది బ్రాకెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని చేయాలి. 4 3 12 అయింది. తర్వాత డివిజన్, 60 divided by 2 అంటే ఇది 30 వస్తుంది. ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ 3 6 18, ఇక్కడ -5. ఈ వాల్యూ మనకు 4 into 3 300 వచ్చింది కాబట్టి ఇది రాశాం. ఇప్పుడు మనం వెయిట్నైనా మనం ఎలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 30 + 18 అంటే 48, 5 - 12 అని అంటే 70, అంటే 48 - 17 అని అంటే 31 వస్తుంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టు కరెక్ట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విచ్ 2 numbers నీడ్ టు బి ఇంటర్చేంజ్డ్ అని అన్నాడు. అంటే వీటిలలో మనం ఏ నంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ =1 వస్తుంది అని క్వశ్చన్. ఇందులో ఇలాంటి ఆపరేషన్స్ ఇస్తే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డివిజన్ దగ్గర ఉన్న నంబర్స్ని మనం చెక్ చేసుకోవాలి. డివిజన్స్ దగ్గర ఉన్న నంబర్స్ అంటే ఏలో ఏమున్నాయి, మనకు 2 8 ఉన్నాయి. ఇక్కడ 2 ప్లేస్లో 8, 8 ప్లేస్లో 2 అని అన్నాడు. 2 ప్లేస్లోనే కనుక నేను 8 రాస్తే 3 divided by 8 అని అంటే ఇది మనకు క్యాన్సల్ కాదు కాబట్టి ఏ అనేది రాంగ్ అని తెలిసిపోయింది. తర్వాత 2 3 అని అంటే 2 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 2. వీటిని ఇంటర్చేంజ్ చేస్తే 2/3 రాసినా మనం చేయలేము, 3/2 రాసిన పాయింట్లలో వస్తుంది వాల్యూ కాబట్టి ఈ వీటిని ఇంటర్చేంజ్ చేసినా మనకి యూజ్ లేదు. తర్వాత సి దగ్గరికి వద్దాం. 3 and 4, 3 ప్లేస్లో 4, 4 ప్లేస్లో 3 అంటే ఇక్కడ 4, ఇక్కడ 3 నంబర్స్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు రాస్తాను నేను. 27 -8 into 3 -4 divided by 2. ఫస్ట్ డివిజన్ చేయాలి మనం ఆపరేషన్స్లో కాబట్టి 4 divided by 2 అంటే 2 వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 8 3 24. ఇక్కడ ఆపరేషన్ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మైనస్ పెట్టిన, -27. 27 - 26 అని అంటే ఆటోమేటిక్గా మనకు 1 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్గా, అంటే ఈక్వేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. దేనికి సెట్ అయింది? సి ఆప్షన్కు సెట్ అయింది. ఎప్పుడైనా ఇలా నొటేషన్స్ ఇస్తే, అంటే సింబల్స్ ఇస్తే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ డివిజన్ దగ్గరున్న నంబర్స్కు మనం ఇంటర్చేంజ్ చేసుకుంటూ చూస్తే ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, 5 persons
ఏబిసిడి అండ్ ఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్. నార్త్ అంటే ఈ డైరెక్షన్లో చూస్తున్నట్టు. ఎప్పుడైనా మనం నార్త్ డైరెక్షన్ ఇచ్చిండు అంటే ఇక్కడ మన లెఫ్టే అవుతుంది, మన రైటే అవుతుంది. మీరు రైట్ సైడ్ మూవ్ కావాలి అని అంటే ఇగో ఇటే మూవ్ కావాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి అంటే ఇటు సైడ్ మూవ్ కావాలి. కాబట్టి నార్త్ డైరెక్షన్లో ఇచ్చారు అన్నప్పుడు డైరెక్ట్ మన లెఫ్టే, మన రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ స్ట్రేట్ లైన్ ఫామ్ అయిందని అన్నారు. వీళ్ళు నార్త్ డైరెక్షన్లో చూస్తున్నారు అన్నాడు. ఇక్కడ 5 మెంబర్స్ 1 2 3 4 5 మెంబర్స్ ఇలా కూర్చున్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సేకి ఏ ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ అని అన్నాడు, అంటే ఇలా కూర్చుంటారు. నెక్స్ట్ ఓన్లీ సి సిట్స్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏఈల మధ్యన ఎవరు? సి మాత్రమే కూర్చుంటారు అన్నాడు. ఏఈల మధ్యన సి అని అంటే ఏకి రైట్ సైడ్ వెళ్ళాలన్నా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా అంటే కంపల్సరిగా సి ఇట్ సైడ్ రైట్ సైడే ఉంది కాబట్టి ఈని మనం ఇక్కడ రాస్తాం. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ బి సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్ సైడ్ ఎవరున్నారు అన్నాడు? బి ఉన్నాడు అన్నాడు. తర్వాత డి సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి రైట్ సైడ్ ఎవరు? డి ఉంటాడు, అంటే ఇలా ఉంటుంది. ఈ 5 మెంబర్స్ ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళ పొజిషన్స్ తెలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏ సి ఈ బి డి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ఎడమ చివర అని అంటే ఇది ఎడమ చివర అవుతుంది కాబట్టి ఏ అనేది కరెక్ట్, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. 6 persons ABCDEF are sitting around a circular table facing the center అని అన్నాడు. ఇక్కడ 6 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. వీళ్ళందరి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎటు సైడ్ చూస్తున్నారు? వాళ్ళు లోపలికి చూస్తున్నారు కాబట్టి డైరెక్షన్స్ రాస్తున్నా. ఎస్, 6 మెంబర్స్. ఇందులో ఇలా ఫేసింగ్ ఇన్సైడ్ అని అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రైట్ అంటే ఇటు సైడ్ రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మనం పొజిషన్లో ఉన్నామనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం మనం. ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. సర్కిల్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మనం ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు, తర్వాత అదే కంటిన్యూషన్లో మనం వెళ్ళాలి. ఇక్కడ ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటే బికి రైట్ సైడ్ అని అంటే రైట్ అని అంటే ఇట్ సైడ్ అవుతుంది కాబట్టి బికి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఈ ఉంది. ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, అంటే ఈ ఇక్కడ ఉంటుంది. ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్లీ అడ్జసెంట్ టు బి. బికి ఏమన్నా ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్లీ అడ్జసెంట్ టు బి అండ్ ఏ. బిఏల మధ్యన ఎఫ్ ఉంటారట కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి. అలాంటప్పుడే మనకు మధ్యన ఉండేటట్టు సెట్ అవుతుంది. తర్వాత డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో. ఎఫ్కి లెఫ్ట్ సైడ్ అని అంటే మనకి ఎలా అవుతుంది? ఈ డైరెక్షన్లో అవుతుంది. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? డి ఉంటారు. ఓకే, డి రాష్ట్రం. అండ్ తర్వాత ఇచ్చిన వాటిలలో ABCDEFలో మనకు మిగిలింది ఏముంది? ABC ఒకటి మిగిలింది కాబట్టి ఈ ప్లేస్ సి అవుతుంది. ఈ క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి అని అన్నాడు. సికి ఇమ్మీడియట్ రైట్ సైడ్. సికి ఇమ్మీడియట్ రైట్ సైడ్ అంటే ఎవరైతారు? ఈ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈ, అంటే సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ దిస్ సిరీస్ క్వశ్చన్ మార్క్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, రైట్. ఇక్కడ ఈ సిరీస్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకేమనిపిస్తుంది?
7, 11, 8, 12, 9, 13, 10, 14 క్వశ్చన్ మార్క్ 2 క్వశ్చన్ మార్కులు అన్నారు. ఇక్కడ 7, 8, 9, 10 నేనేం చేస్తున్నా, ఆల్టర్నేటింగ్ నంబర్స్ తీసుకుంటున్నా. ఆల్టర్నేటింగ్ నంబర్స్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్లోకి వస్తే మనకి ఏం కావాలి, +1 చేస్తే 11 వస్తుంది. అదే ఇది ఎలా ఉంది, 11, 12, 13, 14 ఇవి కూడా మనకు +1 సిరీస్. కాబట్టి ఈ ప్లేస్లో ఎంత రావాలి, మనకు 15 రావాలి. 14 ఉంది కాబట్టి, అంటే 11, 15 ఉన్నది బి ఆప్షన్, కాబట్టి బి ఈజ్ కరెక్ట్. కంప్లీట్ ద గివెన్ సిరీస్ అన్నాడు. వీటి డిఫరెన్స్ చూస్తే మనకు 10, 11ల డిఫరెన్స్ 1 ఉంది, 11, 15ల డిఫరెన్స్ 4. ఈ డిఫరెన్స్ మనకు 42, 15ల డిఫరెన్స్ మనకు 27 వస్తుంది. 42, 58ల డిఫరెన్స్ మనకు 16 వస్తుంది. ఈ డిఫరెన్స్ 58, 183 అంటే 125 వస్తుంది. ఈ నంబర్స్ ఇప్పుడు స్క్వేర్స్, క్యూబ్స్ కంపల్సరిగా వీటిలలో నంబర్ సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే స్క్వేర్స్, క్యూబ్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ ఇవి తెలియాలి. ఇక్కడ మనకు ఈ 27 కానీ 125 కానీ ఇవి క్యూబిక్ మోడల్, అంటే ఇది 5 క్యూబ్ అంటే 125 వస్తుంది. 3 క్యూబ్ అంటే మనకు 27 వచ్చింది. అదే 4 అంటే 2 స్క్వేరు, 16 అంటే 4 స్క్వేర్. అంటే ఈవెన్ ప్లేస్లలో స్క్వేర్స్ ఉన్నాయి, ఆడ్ ప్లేస్లలో ఇది 1ని మనము 1 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఆడ్ ప్లేస్లలో మనకు క్యూబ్స్ ఉన్నాయి. కాబట్టి 125 తర్వాత ఈ డిఫరెన్స్ మనకు 6 స్క్వేర్ రావాలి. 6 స్క్వేర్ అంటే ఎంత, 36. దీనికి 36 మనం యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 219 అవుతుంది. 219, ఇందులో 219 ఉన్నది ఆప్షన్ సి. సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ సిలాగిజం క్వశ్చన్స్. దీనికి స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీస్తే ఆల్ ఆర్ఆర్హెచ్, అన్ని ఆర్లు ఏమైతాయట, హెచ్లు అవుతాయట. సమ్ టీఆర్ ఆర్ అన్నాడు. సమ్ టీఆర్ఆర్ అంటే ఆర్ని లో కొంత పాటు టీలో ఉంది అని అన్నాడు. ఎస్, ఇప్పుడు ఇందులో ఏవి కరెక్టు ఏవి రాంగో ఈ వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటూ మనం చెప్పాలి. ఇందులో ఆల్ హెచ్ఆర్ ఆర్ అన్నాడు. హెచ్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఆల్ ఆర్ఆర్హెచ్ అన్నాడు కానీ ఆల్ హెచ్ఆర్ ఆర్ అని అనలే, కాబట్టి ఇది రాంగ్. ఆల్ టీఆర్హెచ్, ఆల్ టీ, టీ ఎక్కడుంది, టీ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్ ఎక్కడుంది, మనకు రాదు. సమ్ అంటే కరెక్ట్. నో ఆర్ ఈస్ టీ, ఏ ఆర్ కూడా టీ కాదట. సమ్ ఆర్ ఈస్ టీ అవుతుంది కానీ నో ఎట్లయితుంది, ఇది కూడా రాంగ్. అన్ని రాంగ్ అంటే ఇక్కడ మనకు నన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ క్వీన్స్ ఆర్ కింగ్స్. సమ్ క్వీన్స్ ఆర్ కింగ్స్. తర్వాత ఆల్ కింగ్స్ ఆర్ ఆఫీసర్స్. ఆల్ కింగ్స్ ఆర్ ఏమని అంటుండు, ఆఫీసర్స్ అంటుండు. తర్వాత నో అఫీషియల్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఏ అఫీషియల్ కూడా ఆర్కిటెక్ట్ కారు అని అన్నాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. దీని నుంచి మనం ఏది కరెక్ట్ ఏది రాంగో చూద్దాం. సమ్ ఆఫీసర్స్ ఆర్ క్వీన్స్ అని అన్నాడు. ఆఫీసర్ ఎక్కడున్నారు, ఇక్కడ ఆఫీసరు, క్వీన్ ఇక్కడ ఉన్నారు. ఎస్, సమ్ అని అన్నప్పుడు ఆఫీసర్ ఇలా వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ పార్ట్ కామన్ ఉంది, కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ నో కింగ్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ అని. నో కింగ్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. కింగ్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ కింగ్ ఉన్నారు, ఇక్కడ ఆర్కిటెక్ట్. మనకి ఇచ్చింది ఏమని అన్నాడు, నో అఫీషియల్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ అన్నాడు. ఈ అఫీషియల్
కంప్లీట్ అఫీషియల్ ఆర్కిటెక్ట్ తో టచ్ కాదన్నప్పుడు అఫీషియల్ లోపల కింగ్ ఉన్నది కాబట్టి కింగ్ కూడా ఆర్కిటెక్ట్ తోని టచ్ కాదు, అంటే ఇది కూడా కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్, అంటే సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ మెథడ్ కెన్ బి కోడెడ్ యాజ్ EMHTDO దెన్ హౌ విల్ యూ కోడ్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఈ మెథడ్లో ఉన్న లెటర్సే EMHTDOలో కూడా ఉంది. అంటే ఈ లెటర్సే మనకు ఇటు అటు ఇంటర్చేంజ్ అయినాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎలా ఇంటర్చేంజ్ అయినాయి ఒకసారి చూద్దాం. ఇందులో నేను 2 లెటర్స్ని సపరేట్ చేస్తాను. ఈ ఇటు వచ్చింది, M ఇటు పోయింది, ఇక్కడ H ఇటు వచ్చింది, T ఇటు పోయింది, D ఇటు వచ్చింది, O ఇటు పోయింది. ఓకేనా? సేమ్ లాజిక్ని దీనికి అప్లై చేద్దాం. 2 కాంబినేషన్స్గా నేను విడగొడుతున్నాను. మరి అలాంటి కేసెస్లో R ఇక్కడికి వస్తుంది, P ఇక్కడికి వస్తుంది. ఇది నెక్స్ట్. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఇది AC కాబట్టి C ఇక్కడికి వస్తుంది, A ఇక్కడికి పోతుంది. ITEC, RPCAITEC ఉంది, A కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ మార్బిడ్ ఈజ్ రిటర్న్ యాజ్ 61. అంటే మనకు లెటర్స్కు నంబర్స్కు లింక్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ లెటర్స్ ప్లేస్ వాల్యూసే కనుక మనకు తెలిస్తే ఈ లింక్ని మనం చెప్పొచ్చు. M అంటే మనకు ప్లేస్ వాల్యూ ఎంత? 13, O 15, R 18, B 2, I 9, D 4. వీటిని అన్నిటినీ మనం ఒకసారి యాడ్ చేసి చూద్దాం. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వీటి సంగతులు చెప్పొచ్చు. యాడ్ చేస్తే ఏమవుతుంది? 13 + 15 అంటే 28, 28 38 46 48 57 61. యాడ్ చేస్తే కరెక్ట్గా వీటి సమ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కాబట్టి క్వశ్చన్ కూడా మనం యాడ్ చేద్దాం. వాటి అంటే ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి R18 A1 V22 I9 S19 H8 E5 D4. వీటి సమ్ చేద్దాం మనం. 18 + 1 అంటే 19, 19కు 22 అంటే మనకు 41, 41 9 50 69 77 82 86 అవుతుంది. మరి ఆప్షన్ ఏది కరెక్ట్? D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N, R ఈజ్ ద niece ఆఫ్ M, and T is the mother of R. How is N related to D? ఇక్కడ M is sister of N అని అన్నాడు. M N కి సిస్టర్. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఈ సింబల్తో యూజ్ చేయాలి. మీరు బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇక్కడ మేల్ని ప్లస్తోని ఫీమేల్ని మైనస్తోని మనం నోటేషన్ చూపించాలి. అదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే ఈ సింబల్, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ సింబల్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ డౌన్ అయితేనేమో ఇలా, జనరేషన్ అప్ అయితేనేమో ఇలా మనం ఈ సింబల్స్ని మనం యూజ్ చేయాలి. క్వశ్చన్లో ఏమన్నాడు ఒకసారి చూద్దాం. M ఈజ్ సిస్టర్ ఆఫ్ N అని అన్నాడు. M బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఈ సింబల్ అన్నాడు కదా. బ్రదర్స్కు M ఈజ్ సిస్టర్ ఆఫ్ N, M మైనస్ N. N బ్రదర్ ఆఫ్ సిస్టర్ అనేది ఇక్కడ క్లారిటీ లేదు, M మాత్రం మనకు సిస్టర్ అని ఇచ్చాడు. R ఈజ్ నీస్ ఆఫ్ M, R ఈజ్ నీస్ ఆఫ్ M అంటే M వాళ్ళ బ్రదర్ అయిన సిస్టర్ వాళ్ళ అమ్మాయిని మనం నీస్ అంటాం. అంటే M వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అని అన్నప్పుడు గ్యారంటీగా ఎన్ఏ కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NK అని అనుకుందాం. ఎవరు? R. నీస్ అన్నాడు కాబట్టి మైనస్. T ఈజ్ ద మదర్ ఆఫ్ R, T ఈజ్ ద మదర్ ఆఫ్ R. R వాళ్ళ మదర్ T అని అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. T మైనస్ అయితే ఇక్కడ N ఏమవుతుంది? మనకు
ప్లస్ అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడ జెండర్లో వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వైఫ్ తెలిస్తే ఆటోమేటిక్గా హస్బెండ్ జెండర్ చెప్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు డి, రిలేటెడ్ టు టీ. టీకి ఎన్ ఏమవుతారు అన్నాడు. టీకి ఎన్ ఏమవుతారు అంటే హస్బెండ్, అంటే సి ఈజ్ కరెక్ట్. ఇందులో ఒకటి గుర్తుంచుకోండి, ప్లస్ అంటే మనకు మేలు, మైనస్ అంటే ఫీమేల్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్కు, నెక్స్ట్ జనరేషన్ సింబాలిక్గా మనం యూజ్ చేస్తే ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, మ్యాచ్ ద గివెన్ వర్డ్స్ విత్ యాక్షన్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్న. ఇందులో డిక్షనరీ ప్రకారం మనం చెప్పాలంటే వీటన్ని వర్డ్స్లలో కామన్ ఉన్నది ఏది, బోట్. కాబట్టి ఈ బోట్ని మనం తీసేద్దాం. తర్వాత లెటర్స్ అనేది చూద్దాం. తర్వాత ఏమంటే మనకు YARD అని ఉంది. ఇది HOUSC, అన్ని లెటర్స్ నేను రాయట్లేదు. ఇది ER, ఇది MAN, తర్వాత ING. ఇందులో ఫస్ట్ లెటర్లో ABCDలలో మనకు ఇందులో ఫస్ట్ లెటర్ చూడాలి కాబట్టి ఫస్ట్ లెటర్ ఏముంది, ఇక్కడ Y ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ E ఉంది, ఇక్కడ M ఉంది, ఇక్కడ I. కాబట్టి ఈ తర్వాతనే మిగతా వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు H వస్తుంది, ఇది సెకండ్ అవుతుంది. తర్వాత I, ఇది థర్డ్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇది ఫోర్త్ అవుతుంది, ఇది ఫిఫ్త్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో మనకు థర్డ్ వచ్చింది, అంటే ఫస్ట్ 3 రాస్తున్నా. సెకండ్ ప్లేస్లో సెకండే వచ్చింది, థర్డ్ ప్లేస్లో ఫిఫ్త్ వచ్చింది, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఫోర్త్దే ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో ఫస్ట్ది ఉంది. మనకు ఆప్షన్ 3, 2, 5, 4, 1 అని అంటే బి ఈజ్ కరెక్ట్. ఇలా చేయొచ్చు. మీకు సింపుల్గా మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా ఇక్కడ లాస్ట్కి ఏముంది లేదంటే ఫస్ట్కి ఏముందో దాన్ని బట్టి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఫైండ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఇచ్చిన వాటిలలో ఏది డిఫరెంట్గా ఉంది అని అన్నాడు. ఇక్కడ బ్యూటిఫికేషన్ పార్లర్, కెమిస్ట్ మెడిసిన్, లాయర్ కోర్ట్, ఇంజనీర్ సైట్. అంటే ఇవన్నీ ఈ రైట్ సైడ్ ఉన్నాయి ఈ పర్సన్లు, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ల ప్లేస్లు. ఇంజనీర్ ఎక్కడ వర్క్ చేస్తాడో సైట్లో వర్క్ చేస్తాడు. లాయర్ ఎక్కడ, కోర్టులో వాదిస్తాడు. ఇక్కడ నెక్స్ట్ బ్యూటిఫికేషన్ ఎక్కడ, పార్లర్లో. మరి కెమిస్టు మెడిసిన్ కాదు, ఇక్కడ మనకి ఏం రావాలి, మెడికల్ స్టోర్ కావాలి. ఇచ్చేది అడుగుతలేడు, ప్లేస్లు అడుగుతున్నాడు. మెడికల్ స్టోర్ ఉండాలి ఇక్కడ. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ S ఈజ్ రిటర్న్ యాజ్ H, R ఈజ్ రిటర్న్ యాజ్ @ ఇలా అన్నిటికీ మనకు కోడ్స్ ఇచ్చాడు. అయితే మనని ఏమంటుండు, హౌ విల్ మాస్టర్ బి రిటర్న్ ఇన్ దిస్ కోడ్ అని. వీటిని సింపుల్గా మనకు MASTER అన్నాడు కదా. M అంటే ఏంటి, ఇక్కడ మనకు M అంటే ప్యాషన్ అన్నాడు. ఏకి ఏమి ఇచ్చాడు, డెల్ ఇచ్చాడు. SHT డాలర్. నెక్స్ట్ E పర్సంటేజ్, R @ ఇది ఉన్న ఆప్షన్ మనకు ఇది P ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, select the post which is related to the third term in the same way as the second term is related to the first term. న్యూ ఢిల్లీ, ఇండియా. చూడండి, ఇండియాకు క్యాపిటల్ న్యూఢిల్లీ. ఇది మనకు అదే ఇక్కడ డబల్ ఈస్టే ఉండాలి, కొంచెం ఎక్కువ పెట్టారు. ఓకే సరే, కివి దేనికి, మనకు యుక్రెయిన్ కాబట్టి ఏ ఇస్ కరెక్ట్. క్యాపిటల్ సిటీ, రాజధాని ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఇది లెటర్ సిరీస్ క్వశ్చన్.
లెటర్స్ ప్లేస్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. వీటిలలో ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేద్దామంటే ఫస్ట్ లెటర్ అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ మనం చూడాల్సిన అవసరం లేదు. తర్వాత సెకండ్ లెటర్ చూస్తే యు అంటే 21, R 18, O 15, L 12. అంటే సెకండ్ లెటర్స్ అన్నీ మనకు ఎలా ఉన్నాయి, మనకు -3 సిరీస్ ఉంది. అంటే అన్నిట్లలో -3 ఉంది కాబట్టి 12 కూడా మనం -3 పెడితే ఫస్ట్ లెటర్ ఏమో ఆల్రెడీ F ఫిక్స్ అయిపోయింది. సెకండ్ లెటర్ దగ్గరికి వస్తే 12 - 3 అంటే 9 అంటే I, FI ఉన్నది. ఇందులో ఏవేవంటే ఏలో ఉంది, బిలో లేదు, సిలో ఉంది, డిలో లేదు కాబట్టి వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెటర్ దగ్గరికి వస్తే L అంటే 12, P మీకు 16, T 20, X 24. అంటే అన్నిట్లలో మనకు +4 వేస్తే వస్తుంది. మరి 24 + 4 అని అంటే 28 అవుతుంది. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి 28 - 26 అంటే 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, బి వస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో బి అనేది ఏలో లేదు, సిలో కూడా లేదు. అంటే అన్నీ రాంగే. ఓకేనా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ G7, C3, Y మీకు 25, U అంటే 21. అంటే ఈ డిఫరెన్స్ ఎలా ఉంది, మనకు -4 సిరీస్. -4 అంటే 21 మీకు -4 వేస్తున్నా అంటే 17 అంటే Q. FIBQ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ కంప్లీట్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ ఫిగర్స్ అని అన్నాడు. ఈ ఫస్ట్ నుంచి సెకండ్ ఫిగర్ ఎలా మూవ్ అయింది, సెకండ్ నుంచి థర్డ్ ఫిగర్ ఎలా మూవ్ అయిందో మనం అబ్జర్వ్ చేస్తూ థర్డ్ నుంచి ఫోర్త్ ఫిగర్ చెప్పాలి. ఏం చేయాలి మనం, ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ చూసి థర్డ్ నుంచి ఫోర్త్ ఎలా ఉంది. ఇప్పుడు మనం డైరెక్షన్స్ మనం తీసుకున్నట్టుంటే నార్త్ పైకి, సౌత్ కిందికి, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. ఫస్ట్ ఫిగర్లో ఎలా ఇచ్చాడు ఆయన, డైరెక్షన్ ఇటు ఇచ్చాడు. ఒక డైరెక్షన్స్ మనం కొంచెం చూస్తే ఫస్ట్ ఫిగర్లో ఇలా ఇచ్చాడు, సెకండ్ ఫిగర్లో ఇలా ఇచ్చాడు, థర్డ్ ఫిగర్లో ఇటు మూవ్ అయింది. అంటే ఇలా మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫిగర్లో ఎట్ సైడ్ ఉండాలి, పైకి ఉండాలి. ఇందులో పైకి ఉన్నది ఏంటి అనేది మనం చూస్తే ఫస్ట్ దానిలో సిలో, డిలో, వీటన్నిట్లలో యారో మార్క్ పైకే ఉంది. ఇక ఒక్క బిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక దీనిలో మనం ఈ పార్టికల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానిలో ఎలా ఉంది, ఈ స్ట్రిప్స్ అనేవి ఇలా ఉన్నాయి. సెకండ్ దానిలో స్ట్రిప్స్ ఎలా వచ్చినాయి, ఇలా వచ్చినాయి. థర్డ్ దానిలో ఇలా వచ్చినాయి. కాబట్టి ఫోర్త్ దానిలో స్ట్రిప్స్ ఇలా వర్టికల్గా ఉండాలి. స్ట్రిప్స్ వర్టికల్గా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే ఏటీలు ఉన్నాయి. అంటే దీనిలో దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు, మనం సిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకొక విషయం, ఇవి ఈ పార్టికల్ మనం స్పెషల్గా ఈ పార్టికల్ని చూస్తే ఇది ఫస్ట్ మనం ఫిగర్లో ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమైంది, డౌన్ వచ్చి ఈ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి పోయింది, అది ఇట్ సైడ్ వెళ్ళింది. మరి ఆన్సర్ ఫిగర్లో అది ఎక్కడ ఉండాలి, మనకు ఆటోమేటిక్గా మనం చెప్పొచ్చు ఈ ప్లేస్లో ఉండాలి, అంటే పైన ఉండాలి. ఈ రెండిట్లలో ఏలో డిలో పైన ఉన్నది ఏది, డిలో, కాబట్టి డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, a piece of paper is folded and punched as per the question figure shown below. Indicate from the answer figures given how it will appear when opened. ఇది పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ ప్రాబ్లం.
ఫస్ట్ ఎలా వాళ్ళు ఫోల్డ్ చేశారు, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ ఏం చేసిండ్రు ఈ విధంగా కట్ చేశారు. అయితే మరి ఓపెన్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది, రివర్స్ డైరెక్షన్లో మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ రివర్స్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇది మనకు స్టార్టింగ్, ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తాం. ఇట్లా ఓపెన్ చేస్తామంటే ఈ సర్కిల్స్ అనేవి 2 సర్కిల్స్, ఒకటి ఇక్కడ వస్తుంది, ఒకటి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు ఈ డైరెక్షన్లో క్లోజ్ చేశారు, మరి ఓపెన్ చేసేటప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఓపెన్ చేయాలి కాబట్టి డౌన్ ఇలా వస్తుంది. కాబట్టి ఈ సర్కిల్ ఇక్కడ ఉంటుంది, ఈ సర్కిల్ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఈ మోడల్లో ఉన్నాయి కింద ఆప్షన్స్లో ఏ ఉన్నాయంటే డీలో ఉంది, కాబట్టి డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని. మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ రైట్గా మారుతుంది, రైట్ లెఫ్ట్గా మారుతుంది. అంటే ఇక్కడున్న డి మనకి ఇక్కడికి వస్తే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఈ సైడ్లో డి ఉన్నది ఏది ఇందులో ఆప్షన్స్లో, ఏబిసిలు అన్నిట్లలో ఇలానే ఉంది. ఒక డిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ దగ్గరకు వస్తే ఏ, నేను లెఫ్ట్ రైట్ మారుతుందన్న మిగతా ఏది మారదు కాబట్టి ఏ యాస్టీస్గానే ఉంది. ఏ యాస్టీస్ ఉన్న ఆప్షన్స్లో ఏది మనకు బి ఒక్క దానిలోనే ఉంది కాబట్టి మిగతా ఏవి చెక్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, దీనికి షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఈ లోపల ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. 1 నంబరింగ్ ఇద్దాం, 1 2 3 4 వీటికి నంబరింగ్ ఇస్తుంది. మరి షార్ట్ కట్ ఏంటంటే సిగ్మా 6 అని అంటాం. అంటే వీటి ఎన్ని ఉంటే అన్ని మనం యాడ్ చేస్తాం. అంటే 1 2 3 4 5 6 అంటే టోటల్ వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 21 వస్తుంది. మనకు ఫార్ములా తెలుసు కదా, n × n + 1/2, V7 = 21. ఇలా చేయొచ్చు, మీరు యాడ్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. అంటే సిగ్మా అంటే సమ్, వీటి మొత్తాన్ని 1 + 2 + 3 + 4 6 వరకు యాడ్ చేసి వచ్చే ఆన్సర్ సమ్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.